ఈ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయాన్ని నేను ప్రారంభం చేస్తా ఉన్నాను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను అని రాసింది. ఇక్కడ దావీదు యోనాతాను ఇద్దరి గురించి రాశాడు. దావీదుని యోనాతాను ఈయన హృదయముతో కలిసిపోయాను అనే మాట. ఎందుకని ఆయన హృదయంతో కలిసిపోవటానికి గల కారణం ఏంది? ఆయన చూసినప్పుడు ఆయన హృదయంతో కలిసిపోయింది. ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. ఆయన్ని ప్రాణ స్నేహితుడిగా దావీదుని యోనాతాను భావించుకున్నాడు. కారణమేంది? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రాణ స్నేహితునిగా భావించుకోవాలి అంటే అక్కడ ఏదో ఒక మంచి సంఘటన జరగాలి. ఏమా ఊరికే ప్రేమిస్తామా? ఒకళ్ళని ఊరికే ప్రేమించం. ఎంతగా ప్రేమించాడంట? ఆ దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయి అంతగా ప్రేమించాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం, కానీ మనము యేసుక్రీస్తు ప్రభుకి మనకి అంటే మన హృదయము యేసుక్రీస్తు ప్రభు హృదయముతో కలిసిపోయినంతగా ఆయన్ని ఆరాధించాలి అని జ్ఞాపకం చేశాడు. మన హృదయము యేసుక్రీస్తు ప్రభు హృదయముతో కలిసిపోయినంతగా, ఆయనలోనికి లోతుగా లేతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినంతగా ఆయనలోనికి దావీదుని చూసినప్పుడు, ఎందుకని దావీదుని అంతగా ఆయన ప్రేమించడానికి గల కారణం ఏంది? ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా, అంటే హృదయం కలిసిపోయినంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఎందుకు ప్రేమించాడంటే ఇక్కడ నేను ఆ మాట చదువుతారండి. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఏనండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఏమన్నాడంటే అక్కడ జరిగింది ఏంటంటే, గొలియాతు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి, ఫిలిష్తీయుల సైన్యం అంతా ఈ చివర ఒక పర్వతం మీద నిల్చున్నారు. ఇశ్రాయేలు సైన్యం అంతా ఒక పర్వతం మీద ఉన్నారు. మధ్యలో యుద్ధము జరగటానికి కావలసిన మైదానం ఉంది. 2 పర్వతాల మధ్యలో యుద్ధం జరగటానికి కావలసిన మైదానం ఉంది. 6 మూళ్ల జానడి ఎత్తు కలిగిన వ్యక్తి ఫిలిష్తీయుడు గొలియాతు. ఆ గొలియాతు 40 దినముల నుండి రోజు వస్తాడు. ఆ ఫిలిష్తీయుల సైన్యముల నుండి వచ్చి ఈ యుద్ధము జరగటానికి అనుకూలంగా ఉన్న ఆ స్థలంలో, ఆ మైదానంలో నిలిచి ఇశ్రాయేలు సైన్యాన్ని పిలుస్తాడు. ఓ ఇశ్రాయేలీయులారా, రండి, మీరందరూ యుద్ధం చేయొద్దు, మళ్ళీ ఫిలిష్తీయులు అందరూ యుద్ధం చేయొద్దు, ఇంతమంది చనిపోవాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడే వస్తా, మీలో ఒక్కళ్ళు రండి, నన్ను ఓడించండి ఎవరైనా ఉంటే అని అన్నారు. ప్రతిరోజు వస్తాడు, నా మీద యుద్ధం చేయలేరు మీరు అని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాడు. ఇశ్రాయేలుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ ఎవరు బయటికి రావటంలా. యోనాతాను ఎందుకు ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడంటే, యోనాతాను రాజకుమారుడు,
సౌలు రాజు, సౌలు రాజు కుమారుడు యోనాతాను. ఇప్పుడు రాజ్యాన్ని కాపాడుకోవాలి, తన ప్రజలను కాపాడుకోవాలంటే శత్రువు పైకి ఎవరు వెళ్ళాలి? శత్రువు మీదకి వెళ్ళి యుద్ధం చేయవలసింది ఎవరంటే రాజైనా వెళ్ళాలి, లేదా రాజు కుమారుడైనా వెళ్ళాలి. రాజైనా వెళ్ళాలి, రాజకుమారుడైనా వెళ్ళి తన ప్రజలను రక్షించుకోవాలి. ఇక్కడ ఎవరు రక్షించారని చెప్పాడు? ప్రాణానికి తెగించి దావీదు వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని అనగా గొలియాతును చంపి ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేశాడు. అనగా యోనాతానుని రక్షించాడు, సౌలుని రక్షించాడు, సౌలు రాజ్యాన్ని రక్షించాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కలగజేశాడు. అందుకని నా ప్రాణాన్ని రక్షించిన, నా పైకి శత్రువు వస్తూ ఉంటే నా శత్రువుని నా పైకి రానివ్వకుండా నా శత్రువును ఓడించి నన్ను రక్షించిన, నా రాజ్యాన్ని రక్షించిన వ్యక్తి ఈ వ్యక్తి అని దావీదుని ప్రేమించాడు ఆయన. అందుకని ప్రేమించడానికి గల కారణం ఏంది? యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి గల కారణం ఏంది? నన్ను రక్షించాడు. శిక్ష రావాల్సింది నాకు, నేను నరకానికి వెళ్ళాలి. పాపములను బట్టి, అపరాధములను బట్టి నీవైనా నేనైనా నరకానికి వెళ్ళాలి. మనలను నరక శిక్ష నుండి తప్పించడానికి ఆయనే మన పాపములన్నీ మ్రాని మీద మోసుకొని పోయి రక్షించాడు. మనకు రక్షణ కలగజేశాడు. మనుషులందరినీ రక్షించుట కొరకై ఆయన మరణించాడు. మనుషులందరి రక్షకుడు. అందుకని ఆయన మన ప్రాణానికి ప్రాణంగా ఆయనను ప్రేమిస్తున్నాం, అంటే ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆయన్ని ఆరాధిస్తా ఉన్నాం? మన రక్షకుడు ఆయన. వాళ్ళ రక్షకుడు ఎవరు? దావీదు. వాళ్ళ రక్షకుడు దావీదు, ఇశ్రాయేలు రక్షకుడు. ఆ కాలంలో ఇశ్రాయేలు రక్షకుడు దావీదే. ఇప్పుడు మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను నిడిపించాడు, అమ్మా, నిన్ను నిడిపించాడు. నరకానికి వెళ్లకుండా తప్పించాడు, పాతాళానికి వెళ్లకుండా ఇడిపించాడు. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను నిడిపించినందుకు నీకు స్తోత్రం అని స్తోత్రం చెల్లించడానికి గల కారణం ఇదే. అందుకని అన్నాడు, ప్రాణ స్నేహితునిగా భావించుకొని ప్రాణానికి ప్రాణంగా ఈయన హృదయంతో కలిసిపోవటానికి గల కారణం ఇదే. అందుకనే రండి, నేను ఇంకొక వచనాన్ని కూడా చదువుతాను. వారందరూ కూడా ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గొలియాతు రాగానే ఈ సైన్యం అంతా ఏం చేస్తారో తెలుసా? ఆ గొలియాతును చూడగానే ఏం చేస్తారో తెలుసా? 17వ అధ్యాయం తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి మిక్కులు భయపడి వాని ఎదుట నుండి పారిపోయిరి. ఏమయ్యారు? అందరూ పారిపోతే దావీదు ఎదురుగా వెళ్ళి ఆ వ్యక్తిని ఓడించి ఇశ్రాయేలుకి రక్షణ కలగజేశాడు. అందరూ భయపడుతున్నారు. వీళ్ళందరూ వస్తారు, కొంత దూరం ఆ యుద్ధం జరిగే మైదానంలో వచ్చి నిలబడతారు. ఆ గొలియాతు రాగానే వీళ్ళందరూ కొంచెం ఆ పర్వతం పైకి వెళ్ళిపోతారు. అతని ఎదుట ఎవరు నిలిచేటట్లేదు. ఆయన జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. జీవము గల దేవుని సైన్యాన్ని గొలియాతు తిరస్కరించాడు. జీవము గల దేవుని సైన్యాన్ని ఏ వ్యక్తి అయితే తిరస్కరించాడో ఆ వ్యక్తి పైన దావీదు విజయాన్ని సాధించాడు. దేవుని పక్షముగా వెళ్ళి దావీదు విజయాన్ని సాధించాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఏ వ్యక్తి అయితే, అందుకనే యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా అపవాదిని నశింపజేశాడు. శిలువ మరణము ద్వారా
అపవాదిని నశింపజేశాడు. ఆయన మరణిస్తే, యేసుక్రీస్తు ప్రభు మరణిస్తే అపవాది నశించిపోవటం ఏంది? అపవాదికి కూడా తెలియదు ఆ సంగతి. జరిగిన తర్వాత అతని పైన ఆ శిక్ష పడిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఆయన శిక్ష పొందింది అపవాదికి శిక్ష పడటానికి, మానవులను రక్షించడానికి, అంధకార సంబంధం అధికారం నుండి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు శిక్ష పొందింది. దావీదు ఎందుకు ముందుకు వెళ్ళాడు? మనందరి వారిని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు ఎదుట నిలబడ్డాడు. రండి, నేను ఇంకా కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, రెండో పాయింట్కి వెళ్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. 2 మాటలు రాశాడు ఇక్కడ. దావీదు యోనాతానుని ప్రేమించెను, అతనితో నిబంధన చేసుకొనెను. ప్రాణ స్నేహితునిగా ప్రేమించి ఈయనతో ఆయన నిబంధన చేసుకున్నారంట. ఏమి నిబంధన చేసుకున్నారు వీళ్ళిద్దరూ? ఏమి నిబంధన చేసుకున్నారు? అయితే ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, దావీదు యోనాతానుల నిబంధన, యేసు ప్రభు మనతో చేసిన నిబంధన. దావీదు యోనాతానుతో చేసిన నిబంధన, యోనాతాను దావీదుతో చేసిన నిబంధన, యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళితో చేసిన నిబంధన అన్నాడు. వారిద్దరూ నిబంధన చేసుకున్నారు. మనతో ఏమని నిబంధన చేశాడు యేసు ప్రభు వారు? ఆ నిబంధన తెలుసా మీకు? అమ్మా తెలుసా? ఏమని నిబంధన చేశాడు మీతో? మనతో చేసిన నిబంధన ఏంటి? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి కదా. 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఇలా చదువుతాం. దేవుడు ఇలాంటి నిబంధనని జ్ఞాపకం చేశాడు. కానీ దావీదు యోనాతానుల నిబంధన వేరు, యేసుక్రీస్తు ప్రభు మనతో చేసిన నిబంధన వేరు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు. ఏమని చేసుకున్నారు? ఏవే సంగతుల గురించి నిబంధన చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే మన గురించి ఏమి నిబంధన చేశాడు? ఇక్కడ నేను మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడు కదా. దావీదు యోనాతానికి ప్రాణ స్నేహితుడైతే యేసుక్రీస్తు మరి మనకెవరు? అమ్మా వినాలి. యేసు ప్రభు మనకెవరు? మరి యేసు ప్రభు నీకెవరో తెలిస్తే నువ్వు మేలు పొందుతావు కదా. యేసు ప్రభు నీకెవరో తెలిస్తే నీ ఆలోచన మారిపోద్ది. యేసు ప్రభు మనకెవరై ఉన్నాడు? రండి, నేను మీకు ఆ మాట చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. దావీదు యోనాతానుల గురించిన ఆలోచన చదువుతూ యేసు ప్రభు వారికి మనకున్న ఆ నిబంధన లేదా ఆ సంబంధాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ సంబంధాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. రండి, యోహాను సువార్త 15 అధ్యాయం చదువుతూ ఉన్నాం. 13వ వచనం.
15వ అధ్యాయం 13 వచనం. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఏమంటాడు? తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు ఎవరు? స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టాడా? దావీదు ప్రాణం పెడితే ఆ ప్రాణం పెట్టలేదు, కానీ పెట్టడానికైనా ఆ ప్రాణానికి తెగించి వెళితే అప్పుడు తన ప్రాణ స్నేహితునిగా యోనాతాను భావించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకైనా ఏం చెప్పాడంటే, మీరు నా స్నేహితులైతే స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు ఆయన. మన నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన విరోధికి ఎదురుగా వెళ్ళాడు. మన విరోధి ఏంది? మన విరోధి లోకమే, మన విరోధి పాపమే, మన విరోధి మన శిక్షే. మనకు రావలసిన శిక్షకు ఎదురుగా ఆయన వెళ్ళాడు. వాస్తవంగా పిలాతు అంటాడు, ఈయన యందు ఏ నేరము నాకు కనిపించలేదు, ఈయన యందు ఏ దోషము నాకు కనిపించలేదు. మరణమునకు తగినదేది ఈయనలో లేదు. పంపించినాక అంటాడు, చేతులు నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను ఉత్తరవాదిని కాదు. 4 మాటలు చెప్పాడు ఆడ. నీతిమంతుడు అని చెప్పాడు యేసు ప్రభువారిని. ఎవరి కొరకు మరి ఆయన సిలువకు వెళ్ళిపోయాడంటే, స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువానికంటే, మనతో స్నేహం చేయడానికి ఈ భూలోకానికి వచ్చి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆ సిలువకు వెళ్ళిపోయాడు. కానీ ఆయన యందు ఏ పాపము లేదు. ఒక 2 స్నేహితుల గురించి మనం ధ్యానిస్తూ ఉంటే ఈ ఆలోచనలు మనకు తెలుస్తూ ఉన్నాయి. నిబంధన చేసుకొనెను అనే మాటలను మనం చదువుదాం. స్నేహితుడు అనే మాట ఆలోచన చేశాంగా. నిబంధన చేసుకొనెను ఒకే మాటలో 2 సంగతులు రాశాడు అక్కడ. ప్రాణ స్నేహితునిగా భావించుకొని నిబంధన చేసిన అని చదివాం. ఏమని నిబంధన చేశాడు? యేసు ప్రభు మనతో ఏమని నిబంధన చేశాడు? యేసు ప్రభు వారు మనతో చేసిన నిబంధన ఏంది? రండి, మత్తయి సువార్త 26 అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఆయన మనతో చేసిన నిబంధన ఏంటి? ఏమని? నీతో, నాతో, మనందరితో, ఈ లోకమంతటితో ఆయన చేసిన నిబంధన ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28 వచనం. 26 అధ్యాయం 28 వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని రాశాడు. ఏదంట? ఏమన్నాడు? చిందింపబడింది నిబంధన రక్తము. ఇది నా రక్తము, అనేకులైన వారి పాప క్షమాపణ నిమిత్తము, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, పాపులందరి కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. ఏ నిబంధన చేశాడు యేసు ప్రభువారు? ఇదిగో నా రక్తము, పాపులైన మీ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అక్కడ ఒక చిన్న సంగతి ఉంది. నిబంధన అని అక్కడ ఒకటి గుర్తేసి కిందేం రాచాడో ఆ మాట నేను చదువుతా చూడండి. కిందేం రాచాడు? అనేక ప్రాచీన ప్రతులలో కొత్త నిబంధన అని ఆట అంటారు. అంటే ఏ నిబంధన ఇది? దావీదు యోనాతానులు చేసుకున్న నిబంధన వేరు, యేసుక్రీస్తు మనతో చేసిన నిబంధన, మన పాపముల నుండి మనల్ని విడిపించిన నిబంధన, మన పాపముల నుండి మనల్ని విడిపించిన నిబంధన అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రండి, నేను మూడవ సంగతులకి వెళ్తా. మూడవ సంగతులకి వెళ్తా. ఇక్కడ మూడవ ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18 అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన ఇల్లును
నడికట్టును తీసి దావీదుకిచ్చెను. ఏమిచ్చాడంట? ఏమిచ్చాడంట? ఇప్పుడు దావీదుని ప్రాణ స్నేహితునిగా ఎప్పుడైతే యోనాతాను భావించాడో కొన్ని బహుమానాలు ఇచ్చాడు ఆయనకి. కొన్ని బహుమానాలు ఇచ్చాడు ఆయనకి. మామూలుగా మీరైతే ఏం చేస్తారు? అమ్మా, మీరైతే మీ స్నేహితులకి ఎట్టిస్తారు? ఇప్పుడు మామూలుగా మనమైతే ఎట్టిస్తామంటే, మీరైతే ఎట్టిస్తారంటే, స్త్రీలలో చాలామంది ఏం చేస్తారంటే, మీ స్నేహితులు వాళ్ళు ఏమైనా వండినప్పుడు మీకు పంపిస్తే, మళ్ళీ మీరేమైనా వండినప్పుడు మీ స్నేహితులకు పంపిస్తారు. అంతేగా? అంతేనా? వాళ్ళు ఏమైనా వండి మీకు పంపిస్తే మళ్ళీ మీరేమైనా వండినప్పుడు అని మీ స్నేహితులు అన్నమాట వాళ్ళు. అవును కదా? కానీ స్నేహితులకి మంచి బహుమానాలు, స్నేహితులకి మంచి బహుమానాలు క్రైస్తవులు ఇవ్వటంలో దాని గురించిన ఆలోచన మంచి సంగతి ఇక్కడ చెప్పాడు. ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడు ఇచ్చిన మంచి బహుమానం. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయనే శ్రీమంతుడు. దావీదు గొర్రెల కాపరి, పేదవాడు. యోనాతాను రాజకుమారుడు, ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు. మనం ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి ఆకాశంలో సృష్టికర్త, సర్వం ఆయనదే. ఆయన దగ్గర ఏ తక్కువ లేదు. మన కొరకు ఆయన దరిద్రుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అంటాడు ఆయన, నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనిషి కుమారుడికి తల వాల్చడానికి కూడా స్థలం లేదు. తల వాల్చుకున్నటకు కూడా స్థలం లేదు. ధనవంతుడున్నాడు లోకంలో, దరిద్రుడున్నాడు. ఈ లోకంలోనే ధనవంతుడున్నాడు, దరిద్రుడున్నాడు. క్రైస్తవుల్లో కూడా ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. ఇద్దరు ఒకే మందిరానికి వెళ్తారు. చాలా చోట్ల ఇద్దరు ఒకే మందిరానికి వెళ్తారు. వెళ్ళిన చోట ఏం చేస్తారంటే, కొంచెం ధనవంతులుగా ఉన్నవాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళని చూసి తక్కువ చూపు చూసే అవకాశాలు ఉన్నాయి, చూస్తున్నారు కూడా చాలా చోట్ల. వాళ్ళదే ఉందలే, ఆదివారం కూడా తక్కువ ఖరీదు గల బట్టలు వేసుకొని వస్తారు అని చూస్తారు. వాళ్ళ పక్కన కూర్చోవటానికి కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకు? వాళ్ళు తక్కువ రకం బట్టలు వేసుకొని వస్తారని. అంటే బట్టలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో ధనాన్ని గురించి చెప్పాడా? విశ్వాసాన్ని గురించి చెప్పాడా? విశ్వాసం గొప్పదని చెప్పాడా? ధనం గొప్పదని చెప్పాడా? క్రైస్తవులు ధనం చూడాలనా, విశ్వాసం చూడాలనా? యోనాతాను ధనాన్ని చూశాడా, విశ్వాసాన్ని చూశాడా? దావీదులో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. యోనాతానుకున్న ఆ రాజ్యాన్ని, ధనాన్ని చూడలేదు. నేను ఇంత ధనవంతుడినే అనుకోలేదు యోనాతాను. దావీదులో ఉన్న ఆ విశ్వాస బలాన్నే కనిపెట్టాడు. దావీదులో ఉన్న ఆ దేవుడిచ్చిన ఆ వీరత్వాన్నే కనిపెట్టాడు. ఆత్మీయ బలాన్నే కనిపెట్టాడు. నేను రాజకుమారుణ్ణి, ఇతడు గొర్రెలు కాసేవాడు, ఇతడితో నాకు స్నేహం ఏంటి అనుకోలేదు. యేసు ప్రభు కూడా అంతే. ఆయన ధనవంతుడు అయ్యుండి ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని మహాభాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన దేవునితో సమానంగా ఉండేవాడు. ఆయన దేవుడే, ఆయన ఆత్మస్వరూపి. దేవునితో సమానంగా ఉండుట అంటే ఆత్మస్వరూపి అయి ఉండుట. ఆత్మస్వరూపిగా ఉండే ఆయన ఆ స్థానాన్ని విడిచిపెట్టి మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి దిగి వచ్చాడు. తగ్గించుకున్నాడు.
ఆయన స్థానం ఎక్కడా? అనంతంలో. అనంతంలో మన ఆలోచనకి అందని కాడ ఆయన స్థానం. ఆయన ప్రేమ ఎలాంటిది? మన 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 మనకు అందనిది. ఆయన ప్రేమ ఎలాంటిది? మానవ జ్ఞానానికి అందనిది. ఆయన ప్రేమ మనము కొలవలేనిది. ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోలేనిది. ఆయన ప్రేమ అంతులేనిది. అంత గొప్ప ప్రేమ మానవుడి పైన చూపించి దేవుడు మానవుడిగా రావటానికి గల కారణం మానవుడిని ప్రేమించాడంతే. మానవుడిని ప్రేమించాడు. ఎంత వ్యక్తి ఎంతగా తగ్గాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యోనాతాను ఆ దావీదు కొరకు, దావీదులో ఉన్న నిష్కల్మషమైన ఆలోచన కొరకు ఆ యథార్థ హృదయమును చూసి తగ్గాడు. రాజు గొర్రెలు కాసుకునేవాడి కాడికి తగ్గాడు. గొర్రెలు కాసుకునేవాడికి ఆ దగ్గరికి తగ్గాడు. తగ్గి అతన్ని ప్రేమించాడు. అతని హృదయంతో ఇతని హృదయాన్ని వెనవేసుకునేలాగా ఆలోచన చేశాడు. సరే, దావీదుకి కనీసం ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస అవసరతలు కూడా లేవు. దావీదుకి ఏమి లేవు? కనీస అవసరతలు కూడా లేవు. ఏమేమి లేవు? దుప్పటి. ఆ కాలంలో దుప్పటి ఉంటుంది, అది లేదు ఆయనకి, ఆయన దగ్గర లేదు. ఆ కాలంలో కత్తి ఉంటుంది, అది కూడా లేదు. ఆ కాలంలో అంబులు వేసేది విల్లు ఉంటుంది, అది కూడా లేదు. నడికట్టు ఉంటుంది, అది కూడా లేదు. దావీదు కనీస అవసరతలు కూడా లేవే. దావీదు కనీస అవసరతలు కూడా కావాల్సినవి లేవే అని యోనాతాను చూసి, ఎప్పుడైతే ఆయనని ప్రేమించాడో, ప్రేమించిన వ్యక్తికి, తన స్నేహితునికి కావాల్సినవి ఇవ్వటానికి ప్రారంభించాడు. ఆయన ఇచ్చుటలో యోనాతాను గొప్పవాడయ్యాడు. వాళ్ళు చేసిన నిబంధన కూడా నేను మీ తర్వాత చెప్తా, ఏమేమి నిబంధనలు చేసుకున్నవాడు. ఇచ్చుటలో యోనాతాను గొప్పవాడయ్యాడు. ఇచ్చేవాడు గొప్పవాడా? తీసుకునేవాడు గొప్పవాడా? ఇచ్చేవాడు గొప్పవాడు. దేవుడు ఇస్తాడు, తీసుకోడు. మనం ఇచ్చేయన్ని మనుషుల కొరకే, దేవుని కొరకు కాదు. మనకి దేవుడు ఇస్తాడు, దేవుని పేరట మనం ఇస్తాం. దేవుడు ఇలా చేయి తాపడు, మనుషులకి ఇస్తాం. మనం దేవుని పేరట మనుషులకి ఇస్తాం, దేవునికి ఇచ్చినట్టుగా భావిస్తాం. ఆ విశ్వాసమును బట్టి దేవుని యొద్దకి మన కానుక, మనం ఇచ్చే ప్రతిదీ చేరుతుందని ఆశ కలిగి ఉంటాం, చేరుతుంది కూడా. అంతేగా దేవుడు నువ్వేమిచ్చినా తీసుకోడు, నువ్వు భోజనం పెట్టినా కూడా ఆయన తినడు. నీ భోజనం తినడు. ఆయన పేరట ఎవరైనా వస్తే వారికి నీవు భోజనం పెడితే అది దేవునికి చేరుతుందని నీవు నమ్మితే ఆ విశ్వాసమును బట్టి నిన్ను అంగీకరిస్తాడు, నన్ను అంగీకరిస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు చాలన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటే దావీదుకి యోనాతాను ఇచ్చిన వాటిలో వాస్తవంగా రాజు సౌలు ఆయన కుమారుడు. ఈయన కావలసిన ఆయన ఏర్పాటు చేయాలి, కానీ ఈయన ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఇచ్చే గుణము, తీసుకునే గుణము ఉంది ఇక్కడ. యోనాతానులో ఉన్న గొప్పతనాన్ని ఇక్కడ చూపించాడు. యోనాతానులో ఉన్న ఆ ప్రేమను చూపించాడు, ప్రేమించే గుణాన్ని చూపించాడు. యోనాతాను ప్రేమించే గుణము కలిగిన వాడు అంటూ చూపించాడు. యోనాతానులో ఉన్న సుబుద్ధిని చూపించాడు. యోనాతానులో ఉన్న తగ్గింపు జీవితాన్ని చూపించాడు. యోనాతానులో ఉన్న ఒక మంచితనాన్ని చూపించాడు. యోనాతానులో ఉన్న ఒక యథార్థతను చూపించాడు. నేను చెయ్యలేని పని ఇదిగో ఈ వ్యక్తి చేశాడు అని. ఒకవేళ ఎవరైనా ఆ వ్యక్తి చెయ్యలేని పని మరొకరు చేసినా తొందరగా అంగీకరించలేరు ఆయన్ని. ఎదుటి వాళ్ళని గొప్పవాళ్ళు అని అంగీకరించాలంటే అంగీకరించలేరు. ఎలాగైనా సరే తక్కువ చేసి మాట్లాడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఆయన ఏం చేశాడు? దావీదును గొప్ప చేశాడు, తనను తాను తగ్గించుకున్నాడు. దావీదును గొప్ప చేశాడు, చేసిన కార్యం కూడా గొప్పదే.
దావీదు చేసిన కార్యం కూడా గొప్పదే. దానిని బట్టి రాజు కుమారుడని హెచ్చించుకొనక దావీదు దగ్గరకు వచ్చి తనను తాను తగ్గించుకొని దావీదుని గొప్ప చేయటం ప్రారంభం చేశాడు. నువ్వు చేసిన కార్యం గొప్పదే, నువ్వు దీనికి అర్హుడవే, ఈ రాజ్యం కూడా నీవు వేలవలసిన వాడవై ఉన్నావని కూడా చెప్తాడు. ఈ చేసిన కార్యమును బట్టి ఈ రాజ్యం పరిపాలన చేయడానికి నీవే అర్హుడవు అని కూడా చెప్తాడు. నేను ఎవరినో తెలుసా, నువ్వు ఈ రాజ్యం వెళ్తూ ఉంటే నేను నీకు సహకారిగా ఉంటా అని చెప్తాడు. రాజ్యం వెళ్ళాల్సిన వాడు ఏం చెప్తున్నాడు? రాజ్యం వెళ్ళాల్సింది ఎవరు? యోనాతాను. ఆయన అంటాడు, ఈ రాజ్యం దావీదు, ఈ రాజ్యం నీవు పరిపాలిస్తూ ఉంటే నేనేం చేస్తానో తెలుసా, నీకు సహకారిగా ఉంటా. తగ్గించుకోనట్లో యోనాతాను కంటే గొప్పవాళ్ళు ఆ సమయంలో ఉన్నారో లేదో, కానీ దావీదు దగ్గర తగ్గించుకునేటలో యోనాతాను గొప్పవాడయ్యాడు. ఇచ్చుటలో గొప్పవాడాడు. ఏమేమి ఇచ్చాడు రండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీటి అర్థాలు చెబుతూ నేను మీకు ముందుకు సాగుతాను. ఏమిచ్చాడు అన్నాడు అక్కడ. చదువు, ఒక్కొక్క మాట చదువు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. దుప్పటి దేనికి ఉపయోగించేవాళ్ళు ఆ దినాల్లో అంటే దుప్పటి ఎక్కువ సమయం వాళ్ళు ఎంట ఉంచుకునేవాళ్ళు. మనం ఏమంటామంటే ఈ రోజుల్లో దాన్ని రగ్గు అంటాం. అది ఉంచుకుంటారు వాళ్ళు. దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఎంట ఉంచుకొని రాత్రి అయితే పరుచుకొని పండుకుంటారు, పరుపు లాగేసుకొని పండుకుంటారు. చలివేస్తే దానిలో ఉండే కొంత కప్పుకుంటారు. వర్షం పడింది అనుకో దాన్ని ఏమంటాడు, గొంగళిలాగా చేసుకుంటారని చూసారా, గొంగళిలాగా. అతడు గొంగళి ధరించి ఉండెను అని రాసి ఉంటుంది బైబిల్లో. దాన్ని గొంగళిలాగా చేసుకొని ధరిస్తారు. ఎండ కాస్తే ఎండకి కూడా గొంగళిలాగా చేసుకొని ధరిస్తారు. ఖాళీ సమయంలో మామూలుగా భుజం మీద వేసుకొని ఉంటారు. ఆ దుప్పటి వాళ్ళకు ఉంటుంది. ఆ దుప్పటి దేనికంటే రాత్రికాల సమయంలో దానిపైన మోకరించి ప్రార్థన చేస్తారు. ఈ దుప్పటి ప్రార్థనా జీవితానికి, దుప్పటి అతన్ని కాపాడుతుంది, దుప్పటి అతనికి సహాయకరంగా ఉంటుంది కనుక దాన్ని అతని ప్రార్థనా జీవితానికి సూచనగా ఉందని నా అభిప్రాయం. నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ దుప్పటి ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. రెండవది ఏంటిది? కత్తిని ఇచ్చాడు. అంతేనా? ఆయుధం ఇచ్చాడు అన్నాం. ఆయుధము పోరాటానికి సూచన. పౌలు అంటాడు, నేను మంచి పోరాడి తిని నా పరుగు దేనిలో పోరాడాడు? శ్వాసమనే మంచి పోరాడి తిని స్వార్థలో మంచి పోరాడాడు. ఈ పోరాటము ఒక సువార్తను గురించిన సంగతి అయి ఉంది. అంటే ఒక విశ్వాసి సువార్త అనే మాటలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సంగతులు చెప్పవలసిన వారై ఉన్నారు. ఈ ఆయుధము దావీదుకి ఇవ్వబడిన ఈ ఆయుధము దాన్ని చూపిస్తూ ఉంది. ప్రతి వ్యక్తి సువార్త చెప్పవలను, ప్రతి వ్యక్తి సువార్థికులుగా ఉండవలను. చెప్పేదానికంటే వాళ్ళ ప్రవర్తనే ఒక సువార్తగా ఉంటే బాగుంటుందేమో. ఎలా ప్రవర్తించాలి? ఒక మాదిరికరమైన ప్రవర్తన. యేసుప్రభు నమ్ముకున్నాక ఆ మనిషి మారిపోయిందండి. అసలు యేసుప్రభు నమ్ముకుంటే అట్లుండాలండి. ఆ అబ్బాయిలాగా ఉండాలా, లేకపోతే ఆ అమ్మాయిలాగా ఉండాలా, ఆ సహోదరులాగా ఉండాలా, ఆ సహోదరులాగా ఉండాలా. యేసుప్రభు నమ్ముకుంటే అలా కదా అసలు ఉండాల్సింది. అనుకునేలాగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తే ఆ జీవితమే ఒక సువార్త. అది ఒక ఆయుధం, అది ఒక పోరాటం. అవును కదా? రండి ఇంకొక మాట ఏం చెప్పాడు? ఇంకో మాట, ఇల్లు అంటే బాణములను ఉపయోగించేది. ఇల్లు బాణములను ఉపయోగించేది. ఇల్లు బాణములను ఉపయోగిస్తుంది. ఇల్లుతో ఎప్పుడైతే బాణాన్ని ఉపయోగిస్తాడో ఇది అగ్ని బాణములను ఆర్పుటకు అని అక్కడ చెప్పాడు. ఇక్కడేమో మనమే బాణాలను ఉపయోగించేది.
మనం ఉపయోగించే మన మనది మన దగ్గర నుంచి వెళ్ళే మన విరోధి మీదకి వెళ్ళే బాణం ఏది అన్నిటికంటే గొప్పది అంటే నేను అనుకున్నాను ఆరాధన కంటే మించింది ఏది లేదు. ఆరాధన ఏ స్థలంలో జరిగిద్దో, ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఏ వ్యక్తి ఆరాధిస్తారో ఆ వ్యక్తి ముందు ఏ దుష్ట దురాత్మ అంధకార చీకటి నిలవటానికి వీల్లేదు. అంటే విల్లు అనగా ఆరాధన. ఆ వ్యక్తి వెక్కుబెట్టే బాణం ముందు ఏ దుష్టుడు నిలవటానికి వీల్లేదు. పారిపోతాడు కదా ఆరాధనలో, వాడికి ఉండటానికి స్థలం దొరకదు కదా. వాడికి స్థలము దొరకని స్థలము ఆరాధన స్థలము. వాడిని ఎదిరించే స్థలము ఆరాధన. వాడు నశింపజేయగలిగినది మన ఆరాధన, మన ప్రభు. కనుక ఇల్లు ఆరాధనకు సూచనగా ఉందని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సరే, ఇంకొకటి ఏమన్నాడు? నడికట్టు పరిచర్యకు సూచన. నడికట్టు పరిచర్యకు సూచన. ఇక్కడ చేసే ప్రతి పని నడికట్టే. నడుము బిగించి అంటే ఏంది? గట్టిగా పనిచేస్తాడని. నడుము బిగించి, నడికట్టు అంటే నడుము బిగించి పని చేస్తాడు. పరిచర్య చేస్తాడు, పని చేస్తాడు, దేవుని పని చేస్తాడు. ఈ సూచనలు ఆ యోనాతాను ఇచ్చిన ఆ వస్తువుల్లో ఉన్నాయి. ఈ సూచనలు యోనాతాను ఇచ్చిన ఆ వస్తువుల్లో ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి ఇస్తాడు ఇవి? దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? యేసుక్రీస్తు ప్రభు మనకి ఎలాంటి ఇస్తాడు? యోనాతాను దావీదుకి ఇచ్చాడు కదా, మరి మనకి ఎలాంటి ఇస్తాడు యేసు ప్రభు? రండి ఆ మాటలు కొన్ని చదువుకుందాం. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తికి యోనాతాను ఏ వ్యక్తిని ప్రేమించాడో ఆ వ్యక్తికి ఇచ్చాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తే మనకేమిస్తాడు? రండి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి ఆయన ప్రేమించే వారికి. అంతేనా? ఆయన్ని మనం ప్రేమించామంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమించాడంటే మనకిచ్చే ఏమన్నాడు? అవి కంటికి కనిపించేవి కాదు, ఆయన ఇచ్చేయి. చెవికి వినిపించేవి కాదు, హృదయానికి గోచరం కానీ. ఏమిస్తాడు అలా అంటే ఏమి ఇస్తాడని దీని అర్థం? ఏమి ఇవ్వచ్చు? కంటికి కనపడవా? కంటికి కనిపించేవి కాదు ఆయన ఇచ్చేవి. మనుషులు ఏం కోరుకుంటారు? కంటికి కనిపించేవి కోరుకుంటారు. ఆయన ఇచ్చేయండి తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, ప్రశాంతతని ఇస్తాను. ఆ ప్రశాంతమైన జీవితం అది కంటికి కనిపించేది కాదు, చెవికి వినిపించేది కాదు, హృదయానికి. ఇప్పుడు ఈ దినాల్లో ఎన్ని కుటుంబాల్లో ప్రశాంతత లేక ఏడుస్తూ ఉన్నారు? ఎక్కువ మంది కుటుంబాల్లో కదా, సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక, ఒకరితోనొకరికి పొసగక ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరితోనొకరికి పొసగటం లేదు. కారణం ఏంది? అందుకని అన్నాడు ఆ సమాధానముని నేను కలగజేస్తాను. ఏం చేస్తే? ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తే. తర్వాత రండి ఇంకో మాట కూడా చదువుతాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. యోనాతాను దావీదుని ప్రేమించి ఇలాంటి కొన్ని సంగతులు ఇచ్చాడు, కొన్ని బహుమానాలు ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తే, లేకపోతే దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకేం బహుమానాలు దొరుకుతాయి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏం బహుమానాలు దొరుకుతాయి మనకి? ఆయన ఏమి ఇస్తానని ఇక్కడ బైబిల్లో వాగ్దానం చేశాడు. 8వ అధ్యాయం 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి దేవుని ప్రేమించే వారికి. ఇది జరిగిద్దా, అది కూడా జరిగిద్దా, ఏమేం జరిగిద్ది అనటానికి వీల్లేదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉంటే చాలు సమస్తము సమకూడి జరుగుతాయి. ఇది జరిగిద్ది, అది జరిగిద్ది అని అనటానికి లేదు. ఏదైనా సరే జరుగుద్ది. ఏది జరగకుండా ఆగటానికి వీల్లేదు. దాన్ని ఆపేవాళ్లే లేదు. సమస్తాన్ని నీ కొరకై యేసుక్రీస్తు ప్రభు జరిగించడానికి నీ పక్షముగా ఉన్నాడు. ఆయన్ని ప్రేమిస్తే నీ పక్షముగా నిలిచి ఉంటాడు ఆయన. నీవు ఆయన్ని ప్రేమిస్తే నీతో ఉంటాడు ఆయన, నిన్ను నడిపిస్తాడు. ఆయన అంటాడు, నీ కుడి చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు. రండి, నేను ఇంకొక మాట చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ సమూయేలు 2వ గ్రంథం, మొదటి గ్రంథం కాదు, 2వ గ్రంథం, 2వ గ్రంథం, మొదటి అధ్యాయం 26 వచనం. వారి దావీదు యోనాతానుల ఆ ప్రేమను గురించిన ఈ మాట నేను చదవాలని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. అప్పటికేం జరిగిందంటే యోనాతాను యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు. దావీదుని ప్రేమించిన యోనాతాను యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు. దావీదు యోనాతాను గురించి ఏడుస్తూ ఇలాగ పాట పాడుతున్నాడు. సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవు. దావీదు యోనాతాను గురించి ఏం చెప్తున్నాడు? యోనాతాను దావీదుకే బహుమతి ఇచ్చాడు. ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? దేవుని సంబంధులు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? నేటి కాలంలో కూడా సంఘముల్లో సహోదరీలు మధ్యలో ఇలాంటి మంచి బంధం ఉందా అమ్మా? ఉందమ్మా? ఉందా? ఏమన్నాడైనా? యోనాతాను యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు. దావీదుకు ఆ సంగతి తెలిసింది. అప్పుడు యోనాతాను గురించి ఒక పాట ఎత్తి పాడుతూ ఉన్నాడు ఆయన. ఇదంతా ఒక పాట ఆయన పాడింది. ఈ పాటలో ఈ చివరి వచనం ఏమన్నాడంటే, నా సహోదరుడా యోనాతానా, నా సహోదరుడే యోనాతానా, నువ్వు నాకు ఎలాంటి వాడో తెలుసా? అతి మనోహరుడవై ఉంటివి. ఈ మాట ఎక్కడ రాసి ఉంటుంది అంటే పరమగీతంలో రాసి ఉంటుంది. ఆయన అతి మనోహరుడు. ఆయన అతి మనోహరుడు. దావీదుకు యోనాతాను అతి మనోహరుడు. తన ప్రాణాన్ని తప్పించినవాడు, మరణం నుండి తన ప్రాణాన్ని తప్పించినవాడు. ఒక సందర్భంలో చనిపోవలసిన సందర్భం దగ్గర పడింది. దావీదుని యోనాతాను మరణం నుండి తప్పించి పంపించేశాడు. నువ్వు వెళ్ళిపో, ఇక్కడుంటే చనిపోతావు, నేను చంపాలని చూస్తున్నారు, వెళ్ళిపో అని పంపించాడు. అప్పుడు నిబంధన చేశాడు. అందుకని అంటాడు, నువ్వు నాకు అతి మనోహరుడివి, నా ప్రాణాన్ని తప్పించిన వాడివి. ఆయన అంటాడు, నా ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాను. ఎందుకు? ఆ శత్రువుకి ఎదురుగా నేను పోవాలి. నేను పోతే చనిపోతాను. గొలియాతుకి ఎదురుగా నేను పోతే చనిపోయే అవకాశం ఉంది. కానీ నాకు బదులుగా నీ వెళ్ళి నీ ప్రాణానికి తెగించి వెళ్ళి ఆ వ్యక్తిని చంపావు. వాళ్ళు ఒకరినొకరిని ఎలాగ ప్రేమించుకున్నారో తెలుసా? క్రైస్తవ ప్రేమ మీకు అర్థమవుతుందమ్మా బాబు? మీకు అర్థమవుతుందా? క్రైస్తవ ప్రేమ అంటే ఇక్కడ చూపించారు వాళ్ళు. దావీదు ఆ మాట మాట్లాడుతూ ఉంటే నేను ఈ మాటని ఎన్నిసార్లు చదివాను. సహోదరుడా యోనాతానా అని దావీదు వేడుస్తూ మాట్లాడిన మాట, నువ్వు నాకు ఎంత అతి మనోహరుడవో అని ఆ సహోదరుడి కొరకు వేడుస్తూ ఉంటే ఇంకా కిందకేమన్నాడు? నీ నిమిత్తము నేను బహు శోకము నొందితిని. దుఃఖపడ్డాడు, ఏడుస్తూ ఉన్నాడు. నీ నిమిత్తము నేను బహు శోకము నొందితిని. ఏడుస్తూ ఉన్నాడు దావీదు యోనాతాను కోసం. ఏడుస్తూ ఇంకా అన్నాడు,
నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఏమైందంట? నా యందు, దావీదు యందు యోనాతానుకున్న ప్రేమ బహు వింతైనది అన్నాడు. నా యందు నీకున్న ప్రేమ యోనాతానా బహు వింతైనది, బహు వింతైనది. రండి, నేను ఇంకా కిందకి చదువుతాను. స్త్రీలు చూపు ప్రేమ కంటేను బహు అధికమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను, తల్లి బిడ్డ పైన ఎలాంటి ప్రేమ చూపిస్తుంది? అంతకంటే అధికంగా నా మీద ప్రేమ చూపించావు. ఒక భార్య ఒక భర్త మీద ఎలాంటి ప్రేమ చూపిస్తుంది? అంతకంటే అధికంగా నా మీద ప్రేమ చూపించావు. ఒక చెల్లి ఒక తమ్ముడి పైన లేదా ఒక అన్న పైన ఎలాంటి ప్రేమ చూపిస్తుంది? అలాంటి ప్రేమ నేను నీ దగ్గర చూశాను. సహోదరుడా యోనాతానా, ఎంత మంచి ప్రేమ నా మీద చూపించావో. నీ ప్రేమ నా పట్ల అధికమైనది. యేసుక్రీస్తు ప్రభు మన పైన చూపించిన ప్రేమ అత్యధికమైనది, అది అంతులేనిది. ఆ ప్రేమ అర్థమైతే అసలు మారిపోతారు కదా. అందుకని ఆ ప్రేమ అర్థం చేసుకునే వాళ్ళు మారు మనసు పొందుతారు. ఇక అంతే. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అత్యధికమైనది. ప్రాణము పెట్టిన ప్రేమ, ప్రాణము పెట్టిన ప్రేమ నీ కొరకు నా కొరకు. మనమేమి ఆయన మనల్ని ప్రేమించడానికి మనం ఎంత మాత్రం తగిన వాళ్ళమేం కాదు. అయినప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలిస్తే చాలు, నువ్వు మార్పు చెందుతావు, మారతావు. ప్రతి ఒక్కరూ మారటానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి తెలిస్తే చాలు. నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఏ పాటివాడిని నేను? దేనికి పనికి వస్తాను నేను? సాధారణమైన మనుషులే నన్ను ప్రేమించలేరే. దేవుడయుండి తన దైవత్వాన్ని విడిచినట్టుగా శరీరాన్ని ధరించుకొని, మానవ శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి నన్ను ప్రేమించిన ఆ ప్రేమని నేను ఏమని వర్ణించగలను? ఎంత గొప్పగా నేను ఆయన్ని ఆరాధించితే ఆయన ప్రేమకి నేను తగినట్టుగా నేను ఆయనకి స్తోత్రం చెల్లించగలనని ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించి, ఆయనకి స్తోత్రం చెల్లించి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన ఘనపరిచి, ఆయన కొనియాడి, ఆయన మహింపరిచి, దాని ద్వారా ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవటం మన అందరికీ మంచిదని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మీకు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం.